జై బాబా అండి, వినిపిస్తోందా? వినిపిస్తుంది అక్క. జై బాబా అండి. లాస్ట్ వీక్ చదువుకున్నది ది అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర, రామకృష్ణయ్య గారు రాసింది. లాస్ట్ వీక్ తోడి సింగ్ ని బాబా జానే అని పిలవడం, ఆ, అతను అడిగిన వాళ్ళందరికీ కూడా బాబా జానే అని తోడి సింగ్ చెప్పేవారు. అందుకు ఆయనకి అలానే పిలిచేవారు అనమాట. బాబా జానే అని ఆయన పేరు పిలిచేవారు. అక్కడి వరకు చదువుకోవడం జరిగింది. ఆ తర్వాతది నేను ఇప్పుడు చదువుతున్నాను. బాబా డెహ్రాడూన్కి రాకపూర్వమే అక్కడ కొన్ని మాసాలు ఉండటానికి ప్రత్యేకమైన ఒక స్థలాన్ని సేకరించి బాబా నివాసానికి యోగ్యమైన ఇళ్లు నిర్మించాలని సూచించారు. ఈ కార్యం నిమిత్తం మండలి వారు డెహ్రాడూన్, హరిద్వార్ రోడ్లపైన పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంజరీ మాఫీ అనే స్థలాన్ని ఎంచుకుని ఆ దగ్గరలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ సమీపంలో తమకు స్థలం కావాలని అడిగారు. అతను ఆ దగ్గరలోనే స్థలం ఇప్పించాడు. ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణం కూడా ఆయన పర్యవేక్షణలో చేయించాడు. ఆ స్థలానికి తర్వాత మెహర్ మాఫీ అనే పేరు కూడా వచ్చింది. ఆ వ్యక్తి శత్రుఘ్న కుమార్. ఆయన కమ్యూనిస్టు భావాలు కలవాడు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. ఆయన యవ్వనంలో చాలా భాగం జైల్లోనే గడిచింది. అలా జైల్లో నగ్గుతున్న అతనికి ఒకనాడు ఒక ఆలోచన వచ్చింది. అందరూ భగవంతుడు ఉన్నాడని, ఆయన తలుచుకుని ఏది కోరితే అది నెరవేరుతుందని అంటారు. నేనెందుకు పరీక్షించుకోకూడదు? వెంటనే ఆయన ఇలా అనుకున్నాడు. ఓ భగవంతుడా, మిస్టర్ గాడ్, నిజంగా నీవంటూ ఉంటే రేపు ఉదయం 7 గంటలకు నన్నీ జైలు నుండి విడుదల చేయించు. అప్పుడు నీవంటూ ఉన్నావని నమ్ముతాను. ఆ తర్వాత నీవు కనపడితే నీకు జీవితాంతం సేవ చేసుకుంటాను. అది రాత్రి సమయం. ఆ సాయంత్రం వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఉదయం 7 గంటల వరకు జైలు కార్యాలయానికి ఎవరూ రారు. తాను కోరుకున్న విడుదల అసాధ్యమైందే. మానవాతీతమైన దైవశక్తి నిజంగా ఉండి పని చేస్తే తప్ప తన విడుదల సాధ్యం కాదు. అదే భావాలు మనసులో మెదులుతుండగా హృదయాంతరాలలో మాత్రం నీ మొర ఆలకించి దైవం నిన్ను విడుదల చేస్తాడు అనే ఆశ ప్రోత్సహించసాగింది. ఈ భావాలతో రాత్రంతా నిద్రపోకుండానే గడిపాడు. పదే పదే తనకున్న కొద్దిపాటి వస్తువులను సర్దుకుంటూ విడుదలైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని తాపత్రయపడ్డాడు. ఉదయం 5 గంటలయింది. మనస్సు సందేహంగా ఇంకా ఎలా సాధ్యమవుతుంది నీ విడుదల అంటుంటే అంతరంగం నుండి ఆశ మాత్రం ఆగిపోకుండా ధైర్యాన్ని చెబుతోంది. ఇంతలో ఒక జవాన్ తన వైపుకే రావడం చూశాడు. తన వద్దకే వచ్చి, నీవు అదృష్టవంతుడివి. నీ విడుదల కోసం పైనుండి టెలిగ్రామ్ ద్వారా ఆదేశాలు వచ్చాయి. జైలర్ గారు ఉదయం 6:30కే ఆఫీస్కి వస్తారు. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. శత్రుఘ్న కుమారు నమ్మలేకపోయాడు. ఇది కళా నిజమా? అయితే దేవుడనేవాడు ఉన్నాడన్నమాట. అంతేకాదు, నా మొర ఆలకించి అసాధ్యమైన నా కోరిక నెరవేర్చి నన్ను విడుదల చేశాడు. జైలర్ వద్దకు వెళ్ళి చేయవలసినవన్నీ నెరవేర్చి గేటు బయటకు అడుగుపెట్టాడు. సరిగ్గా సమయం 7 గంటలైంది. ఆహా, నేను పెట్టిన పరీక్షలో నెగ్గి భగవంతుడు తానున్నానని నిరూపించుకున్నాడు. అయితే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా వాగ్దానం ప్రకారం నేను ఆయనకు సేవ చేయడం ఎలా అని యోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. కాలక్రమేణా తన వాగ్దానాన్ని మర్చిపోయాడు. బాబా అనుచరుల కోరిక మేరకు బాబా బాబాకు మంజరీ మాఫీలో స్థలం ఇప్పించి ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో శత్రుఘ్న కుమార్ తోడ్పడ్డాడు. బాబాకు, బాబా మండలి వారికి భోజనాలు, వసతి ఏర్పాట్లు చేశాడు. బాబాను చూడగానే ఆయన తనకు ఆత్మీయుడైనట్లు, ఎప్పటి నుండో తనకు తెలిసి ఉన్నట్లు అనుభూతి పొందాడు. ఇలా కొంతకాలం బాబాకు సేవ చేసే సేవ చేసుకున్నాడు శత్రుఘ్న కుమార్. ఒకసారి అతడు సతారాలో బాబా వద్ద బాబా మండలి వారితో కలిసి ఉన్నాడు. ఒకరోజు బాబా బాహ్యాలకు వెళ్తూ ఉంటే గొడుగు పట్టుకుని బాబా వెంట నడుస్తున్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు. నీవు చేసిన వాగ్దానం గుర్తుందా? శత్రుఘ్న కుమార్కు ఏమీ అర్థం కాలేదు. తానెప్పుడూ బాబాకు ఏ వాగ్దానం చేయలేదే అని అనుకున్నాడు. జైల్లో చేసిన వాగ్దానం మర్చిపోయావా అన్నారు బాబా. వెంటనే అతనికి జైలు విడుదల కోసం తాను పెట్టిన పరీక్ష, వాగ్దానం గుర్తుకొచ్చాయి. బాబా మళ్ళీ వెంటనే ఇలా అన్నారు. నేనే ఆ భగవంతుడను. ఎప్పుడూ మర్చిపోకు. శత్రుఘ్న కుమార్కు ఎంతో ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. తను ఏదో పెద్ద బరువు దించి వేసుకున్నట్లుగా అనుభూతి పొంది తనకు తెలియకుండానే తన వాగ్దానం ప్రకారం తనను జైలు నుండి విడిపించిన దైవానికి సేవ చేసుకునే భాగ్యాన్ని బాబా కలగజేసినందుకు ఆనందభరితుడైనాడు. జీవితాంతం బాబా
సేవ చేసుకుని ధన్యుడైనాడు. బాబా దివ్యత్వాన్ని దృఢపరిచే అనుభవాలెన్నో శత్రుఘ్న కుమార్ కలిగాయి. బాబా నవజీవనంలో డెహ్రాడూన్కు రైల్లో వచ్చి స్టేషన్లో ప్రయాణికుల విశ్రాంతి గదిలో ఉన్నారు. బాబాకు స్థలం ఇప్పించినందున బాబా మండలి వారు శత్రుఘ్న కుమార్ను రైలు స్టేషన్కు తీసుకుని వచ్చారు. కుమార్ను చూచి మాకు వెంటనే భోజనాలు ఏర్పాటు చేయగలవా అని బాబా అడిగారు. 1 గంట సమయం ఇస్తే చేయగలనని చెప్పాడు కుమార్. సరే అలాగే తొందరగా ఏర్పాటు చెయ్యి అన్నారు బాబా. బాబా టేబుల్ వద్ద కూర్చుని ఉన్నారు. ఏరిచు బెడ్డింగ్ సర్దుతున్నాడు. ఒక మండలి సభ్యుడు బాత్రూంలో నుండి వస్తున్నాడు. బాబా వద్ద నుండి సెలవు తీసుకుని మోటార్ సైకిల్పై తన ఇంటికి వెళ్ళి త్వరగా అన్నం వండించి తీసుకువచ్చాడు. విశ్రాంతి గదిలో ప్రవేశిస్తూ తాను వెళ్లే సమయంలో ఎలా ఉందో అదే దృశ్యం తనకు అట్టపడింది. తన ఇంటికి వెళ్ళడం, ఆహారం తయారు చేసి తీసుకుని రావడం అంతా ఒక క్షణంలో జరిగిపోయిన అనుభూతి కలిగింది. బాబా సమయాన్ని అలా స్తంభింపజేసి ఉంచారేమో అనిపించింది. కృష్ణావతారంలో నారదునికి యమునా నదిలో మునిగి లేచే క్షణకాలంలోనే కలిగిన సుదీర్ఘ అనుభవం, వివాహం జరగడం, 60 మంది పిల్లలు పుట్టడం, సంసారంతో విసిగి తనను కాపాడమని కృష్ణుని వేడుకోవడం లాంటి సంఘటన అనుభవం శత్రుఘ్న కుమార్కు కలిగింది. ఆ అన్నం తెచ్చిన గిన్నెను తెచ్చి బాబా ముందు టేబుల్ పైన ఉంచాడు శత్రుఘ్న కుమార్. బాబా స్వయంగా దాని మూత తీసి సహచర మండలి వారందరినీ పిలిచి బాగా తినండి అంటూ అందరికీ వడ్డించారు. ఒక్కొక్కరుగా వచ్చి వారందరినీ చూచి శత్రుఘ్న కుమార్కు మనసులో ఆందోళన ప్రారంభమైంది. బాబా బృందంలో ఎంతమంది ఉన్నారనే విషయం తెలుసుకోకుండా వెళ్ళి ఆహారం తయారు చేయించి తెచ్చాడు. ఇప్పుడు చూస్తే తాను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు. తాను తెచ్చిన ఆహారం సరిపోదు, ఏం చేయాలి అని మనసులో మొదలుపడుతుండగా బాబా ఆయన్ని కూడా పిలిచి నీవు కూడా మాతో పాటే తిను అని అతనికి ఒక పళ్ళెంలో తన స్వహస్తాలతో అన్నం వడ్డించి ఇచ్చాడు. తత్తరపాటుతో వెళ్ళి పళ్ళెం అందుకున్నాడు. అన్నం సరిపోలేదని అపవాదు భరించవలసి వస్తుందని కుమార్ ఆందోళన పడుతున్నాడు. అందరికీ వడ్డించి బాబా అన్నం గిన్నెపై మూత పెట్టేసి పక్క గదిలో ఉన్న స్త్రీమండలి వారికి దాన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వమన్నారు. ఇంకా స్త్రీమండలి వారు కూడా ఉన్నారని తెలుసుకుని శత్రుఘ్న కుమారు తనకు అపవాదు తప్పదని, ఆ గిన్నెలో ఏమీ మిగిలిలేదని, స్త్రీమండలి వారు ఏమి తింటారని గాబరా పడ్డాడు. స్త్రీమండలి వారి గదిలోకి తీసుకువెళ్ళి గిన్నెపై నుండి మూత తీసి చూస్తే ఆ గిన్నెలో అన్నం నిండుగా ఉంది. కేవలం ప్రక్కన ఒక చెంచాతో కొంచెం మాత్రమే తీసినట్లుగా ఉంది. శత్రుఘ్న కుమార్కు ఆశ్చర్యంతో పాటు కలిగిన ఆనందానికి అవధులు లేవు. అలాగే మంజరీ మాఫీలో జరిగిన కార్యక్రమాల్లో ఎన్నోసార్లు ప్రసాదం అక్షయమైపోయి ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వచ్చిన ప్రేమికులందరికీ బాబా చేతితో పంచగా సరిపోవడమే కాకుండా మిగిలిపోయేది. అలా బాబా చేతితో పంచగా ఒకసారి బజ్జీలు అక్షయమైనందున ప్రతి సంవత్సరం మార్చి మాసంలో జరిగే మేళా కార్యక్రమంలో ఆ రోజు గుర్తుగా బజ్జీలనే నేటికి ప్రసాదంగా చేసి పంచుతారు డెహ్రాడూన్ ప్రేమికులు. ఒకసారి శత్రుఘ్న కుమారు ఋషికేశ్లో బాబాతో కలిసి నడుస్తూ వెళ్తున్నాడు. బాబా అల్లంత దూరాన గల ఒక చెట్టును చూపిస్తూ సౌజ్ఞలతో ఇలా చెప్పారు. నీవు ఆ చెట్టు కింద పుట్టావు కదా అని. ఆయన ఈ విషయం బాబాకి ఎప్పుడూ చెప్పలేదు. శత్రుఘ్న కుమార్ గర్భంలో ఉండగా ఆయన తల్లి ఋషికేశ్కు వెళ్ళి అక్కడ లక్ష్మణ్ ఝాలా వద్ద గల శత్రుఘ్న దేవాలయంలో బస చేసింది. అనుకోకుండా ఆమెకు ఆ రోజే ప్రసవ వేదనతో నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రసవించడం సాంప్రదాయం ప్రకారం సమ్మతం కానందున ఆమె దగ్గరలో చెట్టు కిందకు తీసుకుని వెళ్ళి చుట్టూ చీరలు కట్టి అక్కడే ప్రసవానికి ఏర్పాటు చేస్తే అక్కడ చెట్టు కింద పుట్టాడు శత్రుఘ్న కుమార్. శత్రుఘ్న దేవాలయం వద్ద జన్మించినందున ఆయన పేరు శత్రుఘ్న కుమార్ అని పెట్టారు. ఈ సంఘటన వల్ల బాబా సర్వజ్ఞుడని, భూత భవిష్యత్ వర్తమానాల్లో జరిగేవి అన్నీ బాబాకు తెలుసనే విషయం కుమార్కు రూఢి అయ్యింది. జీవితాంతం బాబా సేవ చేసి ధన్యుడైనాడు. బాబా హరిద్వార్ వద్ద గల మోతీచూర్లో ఒక ఇల్లు నివాసానికి ఏర్పరచుకున్నారు. తనకు కావలసిన కొంతమంది అనుచరులను మాత్రమే తనతో ఉంచుకుని మిగిలిన వారందరినీ బాబా ఆదేశాల ప్రకారం ఏదైనా వృత్తి గాని ఉద్యోగం గాని చేపట్టి జీవితం గడుపుతూ మిగిలిన డబ్బును బాబా సేవకై వినియోగించాలని చెప్పి పంపించి వేశారు. వారి ఇష్టానుసారం వారు తమ జీవితాలను గడపడానికి 5 రకాల విధానాలను బాబా సూచించారు. బాబా అనుచరులు సామూహికంగా గాని వ్యక్తిగతంగా గాని బాబా ఆదేశాల ప్రకారం జీవితాలు గడపవచ్చును. సామూహిక జీవితం గడిపేవారు
వారికి ఇష్టమైన భోజనం చేయవచ్చును, దుస్తులు వారి ఇష్టానుసారం ధరింపవచ్చును. కానీ వారికి వ్యక్తిగతమైన ఆస్తి ఏది ఉంచుకోకూడదు. అందరూ సంపాదించింది సామూహికంగానే ఉంటుంది. అవసరమైతే ప్రారంభంలో వారికి బాబా ధన సహాయం కూడా చేస్తానన్నారు. ఈ ఆదేశాలకు లోబడి కొంతమంది అనుచరులు ఢిల్లీలోని కేకే దేశాయ్ ఇంట్లో నేతి వ్యాపారం ప్రారంభించి నడిపారు. అది నష్టంతోనే అంతమైంది. జీవితం గడుపుతూ ఉండడానికి ఏ విధానాన్ని ఎంచుకున్నా సరే కానీ సహచరులు బాబా నుండి ఏ విధమైన లాభాన్ని గాని ఆయన కృపను గాని ఆశించరాదు. అవసరమైనప్పుడు మాత్రమే తల్లి, భార్య, సోదరి, కుమార్తెలను తప్ప ఏ స్త్రీని తాకరాదు. వైద్య వృత్తిని స్వీకరించిన వారు అవసరం ప్రకారం చికిత్స కొరకు వచ్చే స్త్రీలను తాకవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించరాదు. మాటలలో, చేతలలో ఎవరి ఎడల కోపాన్ని వ్యక్తం చేయరాదు. ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడరాదు. ఎవరి నుండి మర్యాదలు, జోహార్లు స్వీకరించరాదు. తనతో ఉండిపోయిన సహచరులతో బాబా హరిద్వార్, ఋషికేశ్ ప్రాంతాల్లో మస్తులు, సాధు సత్పురుషుల సాంగత్యం చేసి తన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎన్నో ఇబ్బందులు కోర్చి బాబా ప్రతిరోజు డెహ్రాడూన్ నుండి గాని మోతీచూర్లో రాత్రి మకాం చేసిన రోజుల్లో మోతీచూర్ నుండి హరిద్వార్కు వెళ్లి గాని ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. 1950 సంవత్సరం ఏప్రిల్ మాసంలో హరిద్వార్లో కుంభమేళా జరిగింది. లక్షలాది ప్రజలు గంగా నదిలో స్నానం చేయించడానికి వచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాబా అక్కడికి వచ్చి దాదాపు 10,000 మంది సాధు సత్పురుషులకి ప్రతి వారికి వంగి నమస్కారం చేశారు. అక్కడ వచ్చిన లక్షల జనంలో తిరిగి తన ఆధ్యాత్మిక కార్యాన్ని నెరవేర్చారు. నవజీవనం తర్వాత స్వేచ్ఛామయ జీవితం, ఆ తర్వాత జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవితం అనే వివిధ దశల్లో నవజీవనం గడిపి దాన్ని 1952 ఫిబ్రవరిలో ముగించేశారు. 16-10-1950 తేదీన నవజీవనం ప్రారంభించి సరిగా 1 సంవత్సరం గడిచిన సందర్భంగా మహాబలేశ్వరంలో సమావేశం ఏర్పరిచారు. 16-10-1949 ఇక్కడ 50 పడ్డాది, సారీ, మహాబలేశ్వర్లో సమావేశం ఏర్పరిచారు. ఆ రోజు బాబా శర్మన్ అనే ఉపదేశాన్ని ఇచ్చారు. ఆ రోజు బాబా ప్రేమికులందరికీ ఆయన దర్శించుకునే భాగ్యాన్ని కలుగజేయడమే గాక బాబా చేయబోయే పేదల కార్యక్రమానికి విరాళాలు కూడా స్వీకరించారు. ఆ రోజు బాబాను దర్శించిన వారిలో హమీర్పూర్ వాస్తవ్యులైన పుకార్ కూడా ఉన్నారు. ఆయన బాబాను మొట్టమొదటిసారిగా దర్శించుకున్నారు. ఆయన బాబా నా హనుమాన్ అని చెప్పేవారు. ఆజాన్ బాహుడు, దృఢకాయుడు అయిన పుకారు కమ్యూనిస్టు భావాలు కలవాడు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం సల్పి పుకార్ అనే పత్రికకు హిందీ భాషలో నడిపేవాడు. శ్రీపతి సాయి అనే అతని ద్వారా మెహర్ బాబా గురించి విని మనిషి భగవంతుడు ఎలా అవుతాడు, బాబా నేను భగవంతుడిని చెప్పడం డంబమని, ఆ మోసాన్ని బట్టబయలు చేసి ప్రజలకు చూపిస్తానని బాబాను ముఖాముఖిగా చూసి ప్రశ్నించడానికి బాబాను హరిద్వార్ నుండి వెంటాడాడు. పుకార్ హరిద్వార్లో ఒక మేడపై బాబా ఉండడం చూచాడు. అది ఒక సత్రం. వెంటనే పుకార్ అక్కడికి వెళ్ళి విచారించగా బాబా క్రితం రోజునే వెళ్ళిపోయారు అని చెప్పారు ఆ సత్రం యజమాని. వారి సత్రపు రిజిస్టర్లో రాయబడిన సమయాన్ని చూపించాడు. తన కళ్ళతో తాను చూచినందున పుకార్ నమ్మలేకపోయాడు. దీంతో బాబా గురించి శోధన తీవ్రమైంది. ఎక్కడా ఆయనకు బాబాను చూసే అవకాశం లభించలేదు. 16-10-1950 తేదీన మహాబలేశ్వర్లో బాబా దర్శనం చేసుకున్నాడు. ఆ రోజు బాబా కొత్త వారిని ఎవరిని హాల్లోకి పంపరాదని ఆదేశించారు. నియమాలు ఉల్లంఘిస్తే దానికి బాధ్యులైన వారికి బదులు తానే శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. మండలి వారందరిలోకి వయోవృద్ధుడైన గుస్తార్జీ రావడం చూసి గేటు వద్దనున్న వారు హాలు తలుపులను మూయడంలో కొంత ఆలస్యం చేశారు. ఈలోగా 2 కొత్త వాళ్ళు హాల్లోకి ప్రవేశించారు. వారు నేరుగా బాబా వద్దకు వెళ్ళి బాబా పాదాలకు ప్రణమిల్లారు. బాబా ఆదేశాలు అనుసరించి ఎవ్వరూ బాబా పాదాల వద్ద ప్రణమిల్లకూడదు. అందుకని బాబా వారి పాదాలకు మ్రొక్కారు. మళ్ళీ వారు బాబా పాదాలకు మ్రొక్కారు. వెంటనే ఈరుచు వచ్చి వారిని బాబా పాదాలకు మొక్కకుండా వారించి ఆపివేశాడు. దానికి బాధ్యులు ఎవరని బాబా విచారించి వారికి బదులుగా తానే శిక్ష అనుభవించాలని చెప్పి గట్టిగా తన చెంపపైన కొట్టమని ఆదేశించారు.
వెంటనే ఆ ఆదేశాన్ని పొందిన శిష్యుడు బాబా చెంపపై గట్టిగా కొట్టాడు. స్నిగ్ధ సుకుమారమైన బాబా చెక్కిళ్ళు కందిపోయి ఎర్రగా మారాయి. బాబా ఆ తర్వాత వెళ్ళి కుర్చీలో కూర్చుని దర్శనమిచ్చారు. దర్శనం కోసం వరుసలో నిలబడి ఉన్న పుకారు అంతవరకు జరిగిన సంఘటన, బాబా స్వయంగా శిక్షణ అనుభవించిన దృశ్యం కళ్ళారా చూడగానే ఆయన కళ్ళు అశ్రుపూరితులయ్యాయి. బాబాపై ఆయనకు గల వ్యతిరేక భావం అక్కడ జరిగిన సన్నివేశం చూడగానే మంచులా కరిగిపోయింది. అంత సహనం కలిగిన మహత్తర్ వ్యక్తి మోసగాడు కాదు. కావున బాబా చెప్పిన మాటల్లో అసత్యం ఉండదు. ఆయన చెప్పినట్లు బాబా సాక్షాత్తు భగవంతుడే అనే విశ్వాసం కలిగింది. కొన్ని మాసాలుగా పుకార్ బాబాను కలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ రకంగా ఫలించింది. బాబా మండల్లో ఒకడై మున్ముందు జీవితాంతం బాబా సేవ చేసుకునే భాగ్యానికి నోచుకున్న పుకార్ మనసులో అంతవరకు చోటు చేసుకున్న వ్యతిరేక భావాన్ని మాటే అయినా మాట్లాడకుండా అలాంటి సన్నివేశాన్ని కల్పించి తద్వారా పుకార్ హృదయంలోని ప్రేమను మేల్కొల్పారు బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. టైం అయింది. జై బాబా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి, మీకు అందరికీ ధన్యవాదాలు. అలానే ఏమైనా తప్పులు ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. 102వ పేజీ ఫస్ట్ పేరా కంప్లీట్ అయింది. జై బాబా అండి. అక్క జై బాబా. అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర ఎంతో చక్కగా చదివి వినిపించారు. బాబా జానే అంటే ఆ దివ్య ప్రియతముని నమ్ముకొని అంతా ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది, అంతా ఆయనే చూసుకుంటారు అంటూ స్టార్ట్ చేసి చివరికి శత్రుఘ్న కుమార్ భోజనము ఎంతో చక్కగా బాబా అందరికీ వడ్డించి ఇంకా ఇంటికి కూడా పంపిస్తారు అంటూ చక్కగా మిగిలించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు శిల్ప జై బాబా అమ్మ హారతి